అందరికీ నమస్కారం అండి. మరో 3 రోజుల్లో ధనుసు రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. 1000% ఇలానే జరుగుతుంది. ఆమె ఎవరో కాదండి, ఎవరూ లేనప్పుడే ఈ వీడియో ఒంటరిగా వినండి. ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల అసలు ఏం జరగబోతోంది, వారి యొక్క జీవితం అసలు ఎటువంటి మలుపులు తీసుకోబోతోంది, ఈ రాశి వారికి ఆ స్త్రీ వలన ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఆమె ఎవరు, ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ కాల్ ద్వారాని గురువు గారు జాతకం అనేది చెప్పబడును. గురువు గారు విజయరాజు గారండి. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, హస్తగతాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. అలాగే 100% ఖచ్చితంగా జరగబడును. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుందండి. మనకి ఖచ్చితంగా ఈ గురువుగారిని నమ్ముకుంటే మాత్రం మనం అనుకున్న సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుందండి. అలాగే గుప్త నిధులు, చెడు ప్రయోగాలు కూడా చేయబడినండి. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. మీరు ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. అన్ని విషయాలు కూడా మనకు ఫోన్లోనే క్లారిటీగా చెప్పబడినండి. నమ్మకమైన గురువుగారండి. నమ్మకం ఉంటే మాత్రం తప్పనిసరిగా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కాబట్టి చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే కనుక మనం ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారై ఉంటారండి. వీరు చూడడానికి పైకి చాలా కోపంగా ఉన్నట్లుగా అనిపిస్తారు, కానీ వీరిని ఎదుటి వ్యక్తులు చూడడానికి వీరు చాలా గర్వంగా ఉన్నారు, వీరు మంచివారు కాదేమో అన్నట్లుగా వీరు చూడడానికి కనిపిస్తూ ఉంటారండి. కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది, కానీ వీరు చూడడానికి వీరు పెద్దవారిలాగా చాలా గంభీరంగా కనబడుతూ ఉంటారండి. అందుకని ఎదుటివారు వీరు చాలా పెద్దవారిలాగా ఉన్నారు, వీరు మనతో మాట్లాడతారో లేదో అన్నట్లుగా వీరు చాలా గర్వంగా ఉన్నారు అన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు, కానీ వీరు చాలా మంచివారని చెప్పుకోవాలండి. వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు అంటారు. ఎందుకంటే వీరు ఎవరికి సమస్యలు వచ్చినా కానీ తోడుగా ఉంటారు, నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారండి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రాశి వారికి మరో 3 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా 1000% ఇలా జరగబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఎంతో కాలంగా ఉన్నటువంటి దరిద్రం పోవడంతో పాటుగా అదృష్టవంతులు కాబోతున్నారు. మీకు పట్టినటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేని విధంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు. అంటే మీ జీవితం మారిపోబోతుందని చెప్పుకోవాలండి. ఈ రాశి వారికి అదృష్టం పట్టడానికి ఒక స్త్రీ కారణంగా అసలు వీరికి ఏం జరగబోతోంది, వారి జీవితం ఎలా ఉండబోతుంది, అసలు ఆమె ఎవరు అనే వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. ధీరత్వం, కోపం, అసహనం కలిగిన వారే ఈ రాశి వారండి. లక్షణాలు ఉంటాయి, కానీ స్నేహతత్వానికి ఎక్కువగా విలువలిచ్చేవారే ఈ రాశి వారండి. ఎవరినైనా సరే వీరు అసలు వదిలిపెట్టరండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం అనేది వర్ణించబోతోంది. ఈ యొక్క అదృష్ట యోగం వలన మీ యొక్క తలరాత కూడా మారిపోబోతోంది. ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతోంది. మరో 3 రోజులు ఆ స్త్రీ యొక్క రాక మీకు అదృష్టం రావడానికి ఆపలేని విధంగా ఉండబోతోంది. అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా ఆ స్త్రీ యొక్క రాక అనేది ఉండబోతోంది. ఆమె రావడం కారణంగా మీకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వడం కారణంగా మీరు ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. అధికంగా మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. కుటుంబ స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు. చాలా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వ్యక్తులు తమ అంతర్గత ఆలోచనని ఎవరితోనూ షేర్ చేసుకోరు. అలాగే మీరు ఇతర వ్యక్తుల యొక్క మాటల వలన కూడా ఎవరికి కూడా లొంగరనే చెప్పుకోవాలి. వీరికి మంచి ప్రజా ఆకర్షణ బలం అనేది ఉంటుంది. ప్రజా ఆకర్షణకి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా చాకచక్యంగా అద్భుతంగా రాణించగలుగుతారు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు. డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అసలు ఇష్టం ఉండదు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా వీరు అభివృద్ధి చేస్తారు. ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ, వ్యాపార పరంగా అనేక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఎందుకంటే వీరి యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి ఆ స్త్రీ వలన ఈ విషయాలన్నిటిలో కూడా అనేక రకమైనటువంటి మార్పులన్నీ కూడా రాబోతున్నాయి. గ్రహాల సంచారం మార్పుల వలన ఊహించని విధంగా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాశి వారు రేపటి రోజున రాబోయే 3 రోజుల్లో కూడా చాలా ఆనందపడతారని చెప్పుకోవాలి. పై అధికారులతో మెప్పులు పొందడంతో పాటుగా వారి యొక్క ప్రశంసల వలన కూడా మీరు పనిచేసే చోట చాలా వాల్యూ అనేది పెరుగుతుంది. మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు మెండుగా అందుతాయి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగానికి మారాలి అని అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అంతేకాకుండా ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంది.
ఎందుకంటే ఈ స్త్రీ యొక్క రాక మీ యొక్క ఉద్యోగ జీవితానికి చాలా వరకు కూడా ప్రభావితం అనేది చేయబోతోంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి మీకు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం వలన కానీ, లేదంటే ఉద్యోగ జీవితంలో అధికంగా ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వలన కానీ ధన ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్స్ రావడం వలన ఎక్కువ డబ్బు మీరు సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. దీనితో ధనపరంగా ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాల గురించి అయితే కలలు కంటున్నారో, మీ లైఫ్ మీరు ఎలా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా మరికొన్ని రోజుల్లో, అంటే మరో 3 రోజుల్లో మీ జీవితంలోకి రాబోయే ఒక స్త్రీ వలన అవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు చేరబోతుందనే చెప్పుకోవచ్చు. మీ జీవితం కూడా చక్కగా మారిపోతుందనే మీరు అనుకోవచ్చు. ఈ విధంగా మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవడంతో పాటుగా గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా అవన్నీ ముందుకు వెళ్ళడం కారణంగా మీరు అవన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు, సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు అవన్నీ కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక ధనం వలన మీలో ఆత్మధైర్యం కూడా పెరుగుతుందండి. ఆర్థికంగా ఈ రాశి వారికి లాభం అనేది వస్తుంది. మీ సొంతింటి కోసం ఎప్పటి నుండో వేస్తున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడానికి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ప్రణాళికని రూపకల్పన చేసి దానిని లైవ్లోకి తీసుకురావడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా సహకారం కాక మీరు సొంత ఇంటి కలను కలగానే చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీకు సొంత ఇంటి కళ అనేది నెరవేరబోతోంది. ఈ స్త్రీ యొక్క రాక మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు తీసుకువెళుతుంది. సొంత ఇంటి కోసం లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశాలు ఈ రాశి వారికి మెండుగా ఉన్నాయి. అంటే వారు చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకి ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా వీరికి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్త్రీ యొక్క రాక వీరి జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవచ్చు. కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా మీకు సంబంధించినటువంటివి తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. తగాదాల్లో చిక్కుకున్నటువంటి భూములన్నీ కూడా మీ సొంతం చేసుకోబోతున్నారు. ఇలా ఈ రాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వ్యక్తులకు 2 వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. ఈ యొక్క స్త్రీ యొక్క రాక వల్లనే మీకు అవన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క మీ యొక్క ఆఫీస్లో లేదా మీ యొక్క వ్యాపార స్థలంలో కానీ ఆ స్త్రీ యొక్క రాక అనేది మీకు జీవితంలోకి జరగబోతోంది. ఆమె మీతో సన్నిహితంగా మీకు చాలా సపోర్ట్గా ఉండటం వలన మీ ఆఫీసులో మిగతా వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ స్త్రీ ఎవరో కాదండి, మీ ఆఫీసులో మీకు పై ఆఫీసర్గా రాబోతున్నారు. తను రావడం వల్ల మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడంతో పాటు మీ బాస్ దగ్గర మీరు మెప్పు కూడా పొందుకుంటారు. ఎందుకంటే తను మీకు అందించేటటువంటి సహకారం మీకు చాలా వరకు మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. మీ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకువెళుతుంది. తనతో కలిసి మీరు చేసేటటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా మీరు సక్సెస్ఫుల్గా ఆ పని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేయాల్సినటువంటి సమయాన్ని అది ఇప్పుడు కొంచెం క్వాలిటీ టైంగా చెప్పబడుతుంది. ఎందుకంటే మీ కుటుంబం పరంగా మీకు వచ్చేటటువంటి హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాపీనెస్ వల్ల మీరు పాజిటివ్ వైబ్స్ని పొందుకుంటారు. అంతేకాకుండా మీ కుటుంబంలో మీరు సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మీరు చూడడం వల్ల మీకున్నటువంటి మానసికకరమైనటువంటి ఒత్తిడిని మీరు దూరం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడైతే కుటుంబంలో సంతోషం అనేది నెలకొంటుందో ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి నెగిటివ్నెస్ అనేది పోతుంది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివిటీ కూడా అంతా కూడా తగ్గిపోతుంది. దానితో పాజిటివిటీ ఫుల్ అవుతుంది. ఇలా అన్ని రకాలుగాను మీ ఆఫీస్కి వచ్చేటటువంటి ఒక స్త్రీ వలన మీ జీవితంలో మార్పులు చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా వరకు కూడా ఒక రకంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి విసిగెత్తిపోయి ఉన్నారు. ఇక నా జీవితానికి ఇంతే, ఏది కూడా ముందుకు వెళ్ళదు, ఏది కూడా ముందుకు సాగదు అని చెప్పేసి చాలా వరకు కూడా విసిగిసారిపోయి ఉన్నారు. అలాంటి మీకు ఈ స్త్రీ యొక్క రాక మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. మిమ్మల్ని ప్రతి విషయంలోనూ కూడా ముందుకు తీసుకువెళుతుంది. ఇక ఈ రాశి వ్యక్తులు మీకున్నటువంటి కష్టాలు, బాధల నుంచి బయటపడడానికి
కొన్ని పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. అవి ఏమిటి అంటే, దేవతార్ధన చూసుకున్నట్లయితే కనుక బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించండి. 11 ప్రదక్షిణలు చేస్తే కనుక మంచి ప్రయోజకరమైనటువంటి ప్రతిఫలం అనేది మనకి లభిస్తుందండి. ఇక గురువారం నాడు గురు ఆలయానికి వెళ్ళి శనగల్ని ప్రసాదంలాగా పంచిపెట్టండి. ఇలా చేయడం వల్ల ఈ రాశి వ్యక్తులకి గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకి 11 ప్రదక్షిణలు చేసి ఆవు నెయ్యితోటి దీపం పెట్టండి. దాని వలన మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం ద్వారా దైవ బలం అనేది పెరుగుతుంది. అలాగే మూగజీవాలకి పశుపక్షాలకి తాగడానికి నీరు, తినడానికి ఆహారం ఏర్పాటు చేయడం వల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి తప్పులన్నీ కూడా అంటే పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి, పుణ్యకర్మలు లభిస్తాయి అన్నమాట. ఇలా ఈ రాశి వారి యొక్క జీవితంలోకి రాబోయేటటువంటి ఆ స్త్రీ కారణంగా చాలా వరకు కూడా చక్కటి శుభకరమైనటువంటి జీవితం అనేది రాబోతోంది. కాబట్టి మీరు చేయవలసినటువంటి దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకున్నారు కదండి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అన్నిటికీ కూడా శుభ ఫలితాలు అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.